సిరి కిచెన్ స్వాగతం. నేను మిస్ని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియో పూర్తిగా చూడండి. ఈరోజు విషయం ఏంటంటే, సంవత్సరంలో వచ్చి ప్రతి పండగకి నాకు గుర్తొస్తూ ఉంటుంది, నవ్వు వస్తూ ఉంటుంది, ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఏంటంటే, మా చిన్నప్పుడు మా డాడీ రాజమండ్రిలో బట్టలు తీసుకొచ్చేవారండి. మేము బాగా చిన్నపిల్లప్పుడు ఎల్కేజీ యూకేజీ నేను రాజమండ్రిలో చదివాను. ఇప్పుడు రాజమండ్రిలోనే ఉంటున్నాం కదా. ఈ చుట్టుపక్కల షాపింగ్ అన్నీ చేస్తామండి. చెన్నై షాపింగ్ మాల్కి వస్తాము, సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్తాము, కేఎల్ఎంకి వెళ్తాము, చుట్టుపక్కల అన్నీ తిరుగుతామా. ఇప్పటికి తాటితోడు వెళ్ళలేదు. మా నాన్నగారు తాటితోడు నుంచి అక్కడ బట్టలు కొనుక్కొచ్చేవారు. సూపర్గా సెలెక్ట్ చేసేవారండి మా నాన్నగారు. చాలా బాగుండి తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు కూడా 4 జతలు 5 జతలు మించి తక్కువ తీసుకొచ్చేవారు కదా. ఎప్పుడు 4 జతలు 5 జతలే తీసుకొచ్చేవారు. తీసుకొచ్చినప్పుడు మనకు సంతోషం కదా. కొత్త బట్టలు అనేప్పటికీ ఎప్పుడు కట్టేసుకుందామా అని ఆనందంలో ఉండేవాళ్ళు. మా నాన్నగారు కూడా అనేవారు, కట్టేసుకోండి అనేవారు. అయ్యో, మళ్ళీ పండుగ వస్తుంది కదా, పండుగకి ఎందుకు అందరూ కొత్త బట్టలు వేసుకున్నారు, అప్పుడు వేసుకోవాలి కదా అంటే మా నాన్నగారు అనేవారు, మనం ఎప్పుడు ఆనందంగా ఉంటే అప్పుడే పండగ, మనకి ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడే పండగ, మనకి ఎప్పుడు కొత్త బట్టలు ఉంటే అప్పుడే పండగ అనేవారు. మన మనసులో ఆనందం అనేది ఎప్పుడు ఉంటుందో అప్పుడే పండగగా ఫీల్ అవ్వాలి అనేవారు. నాకు అప్పుడు చిన్నపిల్లం కదా, అలా అంటారేంటి అని అనుకునేదాన్ని. ఆ తర్వాత అనిపించింది. నేను ప్రతి రాజమండ్రిలో ఎక్కడ చూసినా ఎక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ మా నాన్నగారు తీసుకొచ్చేవారు, ఇలా తిరిగేవాడు అలా తిరిగేవాడు, అక్కడికి వెళ్ళేవాళ్ళు ఇక్కడికి వెళ్ళేవాళ్ళు అని చెప్తాం కదా. రాత్రి మా ఆయన గారు గాంధీ పార్క్కి వెళ్ళారు. మా డాడీ ప్రతి ఆదివారం వాకింగ్ లాగా మేము దానమేపేటలో ఉండేవాళ్ళం అండి. మా నాన్నగారు ప్రతి ఆదివారం గాంధీ పార్క్ తీసుకెళ్ళేవారు అనమాట. అప్పుడు రాత్రి నాకు గుర్తొచ్చి అనిపించింది, నిజమే కదండి, పండగ అంటే ఏంటి, మనకు ఆనందంగా ఉన్నప్పుడు, మనసంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు, మన చేతిలో డబ్బులు ఉన్నప్పుడే పండగ కదా. అవునా కాదా? అవునంటారా కాదంటారా? నాకైతే అలాగే అనిపిస్తుంది. మా నాన్నగారు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. మీకైతే ఏమనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నవ్వుతుండండి, నవ్విస్తుండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.